హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి శివ వ్లాగ్. ఈరోజు ఈ వ్లాగ్‌లో అయితే నాకు తెలిసిన ఒక జీవిత సత్యం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ లోపల మేము ఎక్కడికి స్టార్ట్ అయ్యామో చెప్పలేదు కదా! ఈరోజు మా హస్బెండ్ వీక్ ఆఫ్ అనమాట. సో, మార్నింగ్ నుంచి ఇంట్లో ఖాళీగానే ఉన్నాము. సడెన్‌గా మా ఆయన బయటికి వెళ్దామా అని అడిగేసరికి అడగడమే ఆలస్యం. వైషు నేను చకాచకా రెడీ అయిపోయామనమాట. యాక్చువల్లీ ఇంట్లో కొన్ని పనులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. అయినా కానీ బయటికి వెళ్దామా అనేసరికి అప్పుడే రెక్కలొచ్చిన సీతాకోక చిలుకలాగా బయటికి వెళ్ళడానికైతే మేమిద్దరం రెడీ అయిపోయాము. ఎందుకంటే రోజు ఇంట్లోనే ఉండి, ఉండి పంజరంలో బంధించబడ్డ చిలుకల్లాగా అయిపోయాం. అందుకే బయటికి అనగానే మా ఇద్దరికి రెక్కలొచ్చేసాయన్నమాట. బయలుదేరేటప్పుడు మయూరి పార్క్‌కి వెళ్దాం అనుకొని స్టార్ట్ అయ్యాం. కానీ వెళ్ళేటప్పుడు గుర్తొచ్చింది మధ్యలో, మనం వెళ్ళేది లేట్ కదా! క్లోజ్ అయిపోతుందేమో పార్క్ అని జెప్పేసి డౌటొచ్చింది. దానికి తోడు వెదర్ గూడా సపోర్ట్ చేసేలాగా కనిపించలేదనమాట. వర్షం పడేలాగా ఉంది. ఇంకా వెళ్ళిన తర్వాత డిసప్పాయింట్ అవ్వడం ఎందుకు అని చెప్పేసి, మధ్యలో దాకా వెళ్ళిన తర్వాత మా రూట్ అయితే చేంజ్ చేసుకున్నాము. ఏం చేద్దాం, ఎటు వెళ్దాం అనుకునేసరికి సిటీ మొత్తం ఒక రౌండ్ వేసుకొని, చివరికి ఒక చిన్న పార్క్‌కయితే వెళ్ళాము. అది కూడా మేము వెళ్ళాలి అన్న ప్లేస్‌కి వెళ్ళి ఎంజాయ్ చేయలేకపోయాం. కనీసం మా పాప అయినా కొంచెం సేపు ఎంజాయ్ చేస్తుంది కదా! అన్న ఉద్దేశంతో ఒక చిన్న పార్క్‌కి, చిన్న పిల్లల పార్క్‌కయితే వెళ్ళామనమాట. అక్కడ ఇక్కడ నాకు గుర్తొచ్చిన జీవిత సత్యం ఏంటి అంటే, మనం కూడా అంతే కదా! ఎక్కడికో వెళ్ళాలి, ఏదో సాధించాలి అని చెప్పేసి ఎన్నో గోల్స్ పెట్టుకుంటాం మన లైఫ్‌లో. బట్ మన టైం రాంగ్ వల్లనో, ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం వల్లనో, సడెన్ డెసిషన్స్ వల్లనో మధ్యలోనే ఆగిపోయి చిన్న చిన్న వాటితో సంతృప్తి పడాల్సొస్తది. నిజానికి ఆ రోజు మేము మార్నింగే వెళ్ళాలి అనుకుని ఉంటే, అంటే ముందే ప్లాన్ చేసుకొని ఉంటే, కనీసం ఆఫ్టర్‌నూన్‌కైనా వెళ్ళేవాళ్ళమేమో పార్క్‌కి. బట్ మా ఆయన సడెన్‌గా చెప్పడము, అప్పుడే మేము రెడీ అయిపోయి వెళ్ళిపోవడము, అదంతా హాఫ్ అన్ అవర్‌లో జరిగిపోయిందనమాట. ఇంతలో వెదర్ కూడా సపోర్ట్ చేయకపోవడం. దానివల్ల మేము ఎళ్ళాలి అనుకున్న ప్లేస్‌కైతే వెళ్ళలేకపోయాము. సో, ఇదనమాట నాకు ఈ మా సిట్యుయేషన్ చూసిన తర్వాత నాకు గుర్తొచ్చిన ట్రూత్ ఆఫ్ లైఫ్ అయితే. ఆహ్, సో, అంటే మా సిట్యుయేషన్‌కి కరెక్ట్‌గా మ్యాచ్ అయింది అని నేను అనుకున్నాను. సో, అందుకని చెప్పేసి చెప్పాననమాట. అండ్ ఫైనల్‌గా అయితే మేము ఒక చిన్న పార్క్‌కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వైషు అయితే బానే ఎంజాయ్ చేసింది. యాక్చువల్లీ తనని రోజు బయటికి తిప్పాలి అనిపిస్తది. ఐ మీన్ పిల్లల్ని ఎంతసేపు లోపలిగా ఉంచడం కంటే గూడా బయట తిప్పుతూ ఉంటే వాళ్ళు గూడా స్ట్రాంగ్‌గా అవుతారు కదా! సో, ఈ పార్క్ ఇంటి దగ్గరుంటే ఎంత బావుండనిపిచ్చింది. బావుండింది ఈ పార్క్ చాలా ఆడుకునేవి, చాలా థింగ్స్ ఉన్నాయన్నమాట. ఉయ్యాలలు, జారుడు బండ అవన్నీ ఉన్నాయి. మంచిగుంది. సో, మొత్తం గ్రీనరీ ప్రశాంతంగా ఉందన్నమాట. ఎక్కడ చూసినా గానీ చిన్న పిల్లలతోని బావుండింది. సో, యాక్చువల్లీ వైషుని డైలీ నేను బయటికి తీసుకెళ్తాను. బట్ బయట ఎవరైతే చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటారో వాళ్ళ దగ్గర కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేసేలాగా అయితే చూస్తాననమాట. ఎందుకంటే మరీ లోపలే ఉంటే కూడా తన మైండ్‌సెట్ అనేది బావుండదని జెప్పేసి. ఇంగా వాళ్ళు బయటికి వెళ్ళడం వల్ల ఏంటంటే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. డిఫరెంట్ మైండ్‌సెట్ ఆఫ్ పీపుల్స్‌ని కలుస్తూ ఉంటారు గాబట్టి పీపుల్ మేనేజ్‌మెంట్ వాళ్ళ ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది గూడా వాళ్ళు నేర్చుకుంటారు. ఇంకొకటి ఫిజికల్‌గా స్ట్రాంగ్ అవుతారు. ఆడుతూ ఉంటారు గాబట్టి. సో, బయట తిప్పడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో అవి నాకు తెలుసు. బట్ తనని తీసుకెళ్ళలేని పరిస్థితనమాట. తీసుకెళ్తాను కొన్ని సార్లు. యాక్చువల్లీ నేను డైలీ ఆహ్, తీసుకెళ్తాను కానీ ఆహ్, ఎక్కువగా ఆడుకోదనమాట. ఎందుకంటే తన ఏజ్ పిల్లలు ఉండరు ఒకటి. ఆడుకోవడానికి థింగ్స్ కూడా ఉండవు ఇంటి దగ్గరలో. కనీసం ఇలాంటి పార్క్ ఏదైనా ఉందనుకోండి, నలుగురితో కలిసినప్పుడు ఆహ్, వాళ్ళ మైండ్‌సెట్ అనేది వేరేలా ఉంటుంది. సో, వాళ్ళ యాక్టివ్‌నెస్ అనేది పెరుగుతది. సో, అది నేను ఆలోచిస్తాననమాట. అండ్ ఇక్కడైతే వైషు ఫుల్‌గానే ఎంజాయ్ చేసింది. ఉయ్యాలలు ఊగడము, జారుడు బండ అవంతా బాగా ఉండేయన్నమాట. సో, తనైతే ఫుల్‌గా ఎంజాయ్ చేసింది. సో, మేమైతే వెళ్ళాలి అనుకున్న ప్లేస్‌కి వెళ్ళలేకపోయాము. కానీ తననైనా ఎంజాయ్ చేసింది అన్న
సంతృప్తి అయితే ఉండింది. ఫైనల్‌గా అయితే ఒక 2, 3 థింగ్స్ అయితే తీసుకున్నాం వైష్‌కి ఆడుకోవడానికి, ఆడుకునే థింగ్స్. ఆహ్, ఇంకా ఇంటికొచ్చేసామనమాట. టైం అయిపోయింది. చాలా చీకటయిపోయిందని జెప్పేసి. ఇంటికొచ్చిన తర్వాత వైష్‌నయితే ఇలా ఆడిపిస్తున్నాడు మా ఆయన. సో, ఈ వ్లాగ్ మీకెలా అనిపిచ్చింది? ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.